దేవుని వాక్యాన్ని అందించడానికి మరి దైవజనులకు సమయం ఇచ్చే ముందు వారి గురించి 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. వారు బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏ సంఘము పరిచర్య లేనప్పుడు మరి ఎంత భారంతో అయితే ఉన్నారో ఇప్పటికి కూడా ఆ భారం తగ్గలేదు. అదే భారంతో ఇంకా ఎక్కువగా దేవుని సేవను విస్తరించడానికి అనేక సేవకులను బలపరిచి ఈ చివరి దినాల్లో దేవుని రాజ్యం విస్తరించబడినట్లుగా ఎంతో శ్రమపడుచు దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. వారు 2011లో నేను చాలా బలహీనమయ్యాను ఆరోగ్యపరంగా. షుగర్ ఉంది, దాంట్లో ఫీవర్ వచ్చింది, చాలా బలహీనమైపోయాను. మరలా దాంట్లోనే టీబీ వచ్చింది, 4 బలహీనతలు వచ్చినాయి, చాలా బలహీనమయ్యా. ఆ టైంలో మరి మందిరానికి వెళ్ళే అవకాశం, హాస్పిటల్లోనే 3 నెలలు ఉన్నా. చనిపోతానేమో అనుకున్నా. నాకైతే మాత్రం అన్ని దినాలు కూడా సేవకులు సంఘంలో ఉన్న అన్ని కార్యక్రమాలు జరిగించారు. 2014లో కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో కూడా వారు పరిచర్యలో ఉండి నేనున్నానన్నా ఏం పర్లేదని ఎంతగానో బలపరిచారు. హల్లెలూయా. కనుక వారు కలిగి ఉన్నటువంటి భారాన్ని దేవుడు చూశారు. కనుక ఈ దినాన మన ఇండియానే కాదు ఇతర దేశాల్లో కూడా బైబిల్ కాలేజీలు స్థాపించడానికి, ఉన్నతముగా దేవుని పని చేయడానికి వారిని గొప్పగా నిలబెట్టారు. హల్లెలూయా. కనుక వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారి వాక్యం బోధిస్తుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించుదాం. హల్లెలూయా.